హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. గత కొన్ని రోజుల నుంచి నేను యూట్యూబ్లో అంతగా యాక్టివ్గా లేను. కారణం ఏంటంటే హెల్త్ బాగాలేదు. విషయం ఏంటంటే కేవలం హెల్త్ కాదు, ఈ హెల్త్ ఇష్యూ కారణంగా నాకు గొంతు కంప్లీట్గా పోయింది. సో గొంతు లేనప్పుడు వీడియో చేయలేం. ట్రై చేశాను ఒక 3 times, బట్ వాయిస్ అంత సహకరించలేదు. ఇప్పటికీ కాస్త డిఫరెంట్గా వస్తుంది. ఇబ్బంది అనిపిస్తే క్షమించండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ముసలోడు డొనాల్డ్ ట్రంప్ మన ఇండియాను టార్గెట్ చేసి టారిఫ్ వేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇండియా ఎవ్వడికి భయపడకుండా సొంత నిర్ణయాలు చాలా బోల్డ్గా తీసుకుంటుంది. మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ట్రంప్ అంటే అమెరికా మన ఇండియా పైన వేసేది టారిఫ్ కాదు, శాంక్షన్స్. టారిఫ్ అండ్ శాంక్షన్స్ ఈ రెండిటికి చాలా తేడా ఉంది. టారిఫ్ని మిత్ర దేశాలపైన కూడా వేయొచ్చు. 2 దేశాల మధ్య ట్రేడ్ని స్టెబిలైజ్ చేయడానికి ఈ టారిఫ్ని ఒక దేశం ఇంకో దేశం పైన వేస్తుంది. కానీ శాంక్షన్స్ అనేవి కేవలం శత్రు దేశాలపైన వేసేవి. శాంక్షన్ అంటే ఒక రకంగా పనిష్మెంట్ లాంటిది. ఇన్ని రోజులు మనం అమెరికా ఇండియా పైన వేసేది టారిఫ్ అనుకున్నాము. కానీ రీసెంట్గా వైట్ హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన వేసేది టారిఫ్ కాదు, శాంక్షన్ అంటూ కన్ఫర్మ్ చేశారు. అంటే ఈ ముసలోడి అండర్లో అమెరికా మన ఇండియాను శత్రు దేశంగా చూస్తుంది. మరి అమెరికా మనల్ని శత్రు దేశంగా చూసినప్పుడు మనం ఎలా అమెరికాను మిత్రదేశంగా చూస్తాము? అందుకే ఇండియా కూడా దానికి తగ్గట్టుగా డెసిషన్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఫస్ట్ మనం రష్యాతో రిలేషన్ని మరింత స్ట్రాంగ్ చేశాము. అమెరికా మన ఇండియా పైన టారిఫ్ వేసిందే రష్యా నుంచి మనం ఆయిల్ని ఎక్కువగా కొంటున్నాము అని. కానీ ఇప్పుడు మనం ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఆయిల్ని కొనడం మొదలుపెట్టాము. రష్యా కూడా ఇప్పుడు కావాలని ఇండియాకు ఇంకో 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ని ఇస్తుంది ఆయిల్ పైన. అమెరికా మనల్ని ఎంత బెదిరిస్తే మనం అంత ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాము. ఇది మనం ట్రంప్కి డైరెక్ట్గా వేస్తున్న కౌంటర్. అలాగే మీరందరూ న్యూస్లో చూస్తూనే ఉన్నారు, మన ఇండియా చైనాతో రిలేషన్ని బెటర్ చేసుకుంటుంది. మన 2 దేశాల మధ్య అంటే చైనా ఇండియా మధ్య ట్రేడ్ కూడా స్టార్ట్ కాబోతుంది. మనం చైనాతో ఉన్న బార్డర్ టెన్షన్స్ అన్నిటినీ క్లోజ్ చేసి ఆ దేశంతో మంచి రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే అది భవిష్యత్తులో మనకు చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే చైనాతో ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చైనా నుంచి భారీ మొత్తంలో ప్రోడక్ట్స్ ఇండియాలోకి వస్తాయి. సేమ్ అదే లెవెల్లో మనం కూడా ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ని చైనాకి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలగాలి. చైనా నుంచి మనం టెక్నాలజీని, ఈ ర్యాపిడ్ ప్రొడక్షన్ని త్వరగా నేర్చుకోగలగాలి. ఆ విధంగా ఆల్రెడీ మన ఇండియా ప్లాన్ చేసే ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మన ఇండియా మోస్ట్ పవర్ఫుల్ అగ్ని-5 మిసైల్ని టెస్ట్ చేసింది. ఈ న్యూస్ బయటకు రావడంతోనే పాకిస్తాన్లో భయం మొదలైంది. అండ్ ఈ చిల్లరగాళ్ళు మన అగ్ని-5 మిసైల్ టెస్ట్ గురించి ఫేక్ న్యూస్లు కూడా స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ కావాలని మన అగ్ని-5 మిసైల్ ఫెయిల్ అయిపోయింది అనే ప్రాపగండా స్టార్ట్ చేసింది. కానీ అది కంప్లీట్గా అబద్ధం. మన ఇండియన్ ఆర్మీ చేపట్టిన అగ్ని-5 మిసైల్ టెస్ట్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఎప్పుడు మన మీద ఏడ్చే ఈ కుళ్ళు బుద్ధి కలిగిన పాకిస్తాన్ ఎందుకు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసింది అంటే, రీసెంట్గా వాళ్ళ న్యూక్లియర్ క్యాపబుల్ షాహీన్ 3 మిసైల్ అట్టర్ ఫ్లాప్ అయింది. అందుకే వీళ్ళు మన ఇండియా సక్సెస్ని చూడలేక మన అగ్ని-5 మిసైల్ కూడా ఫెయిల్ అయింది అంటూ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసి ప్రాపగండా రన్ చేస్తున్నారు. మన అగ్ని-5 మిసైల్ టెస్ట్ సక్సెస్ అవ్వడంతో మొదటగా వణుకు పుట్టింది పాకిస్తాన్లో. ఎందుకంటే దీన్ని ఆపే టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర లేదు. ఈ మిసైల్తో మనం పాకిస్తాన్లోని ఇంచుని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేయవచ్చు. అగ్ని-5 మిసైల్ ఇండియన్ మిలిటరీ చేతికి చేరిందే అనుకోండి, పాకిస్తాన్లో ప్రతి ప్రాంతాన్ని డిస్ట్రాయ్ చేయగలము. దీన్ని మనం పాకిస్తాన్ పైన ఒక అల్టిమేట్ వెపన్గా కన్సిడర్ చేయవచ్చు. పాకిస్తాన్ ఇలాంటి చిల్లర వాగుడు వాగి ఇండియాను ఏమీ చేయలేదు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు అమెరికాని మనపై యాక్షన్ తీసుకోవడానికి రెచ్చగొడుతున్నారు. పాకిస్తాన్ చెప్పేది ఏమిటంటే, ఇండియా మిసైల్ టెక్నాలజీలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు త్వరలోనే 8000 కిలోమీటర్ల రేంజ్ కలిగిన మిసైల్ కూడా తయారు చేస్తారు. అలాంటప్పుడు ఆ మిసైల్ అమెరికాకి, రష్యాకి, చైనాలోని చాలా ప్రాంతాలకి ప్రమాదం. కాబట్టి ఇండియా పైన యాక్షన్ తీసుకోండి అని వీళ్ళు ఏడుస్తున్నారు.
మీరు గమనించినట్టయితే సేమ్ ఇదే పనిని కొన్ని రోజుల క్రితం చైనా చేసేది. మనం ఏదైనా మిసైల్ని టెస్ట్ చేస్తే వెంటనే దాన్ని చైనా ట్రాక్ చేసి ఇండియా ఒక పవర్ఫుల్ మిసైల్ని టెస్ట్ చేసింది. ఇది అమెరికాకు ప్రమాదం అన్నట్టుగా ఒక నెరేటివ్ రన్ చేసేది. ఒక రకంగా చూస్తే అది నిజమే. ఇప్పుడు అమెరికా దగ్గర అమెరికా నుంచి ఇండియాను హిట్ చేసే మిసైల్స్ ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర కూడా ఉన్నాయి. మరి ఇండియా దగ్గర ఎందుకు ఈ దేశాలని టార్గెట్ చేయగల మిసైల్ ఉండకూడదు? మనం అంతటి పవర్ఫుల్ మిసైల్ తయారు చేస్తే వీళ్లకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? వీళ్ళు తయారు చేసినప్పుడు మనం అబ్జెక్షన్ చెప్పలేదు కదా. దీన్నే పవర్ కంట్రోలింగ్ అంటారు. వాళ్ళు ఆల్రెడీ డెవలప్ అయిపోయారు కాబట్టి మిగతా దేశాలు ఇలాంటి పవర్ఫుల్ మిసైల్ టెక్నాలజీ తయారు చేయకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం. అయితే ఇక్కడ ఇండియా డైరెక్ట్గా మేము ఎలాంటి మిసైల్ అయినా తయారు చేస్తాం, మీకేంటి అని ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ మనం ఇలా అన్ని దేశాలతో వైరం పెట్టుకుంటే మన పైన శాంక్షన్స్ పడతాయి. ఈ దేశాలతో మనం కలిసి ఉండలేము, బిజినెస్ చేయలేము, ట్రేడ్ చేయలేము. అందుకే ఇండియా ఇక్కడ చాలా స్మార్ట్గా ఆన్సర్ ఇచ్చింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది అగ్ని-5 సక్సెస్ గురించి ఇండియా పబ్లిష్ చేసిన ప్రెస్ నోట్. అయితే మనం ఇక్కడ అగ్ని-5 మిసైల్ యొక్క రేంజ్ని కంప్లీట్గా రివీల్ చేయలేదు. నిజానికి అగ్ని-5 మిసైల్ అనేది ICBM, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అంటే ఇది ఖండాల్ని దాటి శత్రు దేశాలని టార్గెట్ చేయగలదు. కానీ మనం ఇక్కడ క్లియర్గా చెప్పాము, మేము ఇక్కడ టెస్ట్ చేసిన అగ్ని-5 ICBM కాదు, IRBM అని, అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అని. ఈ విషయం మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్ గురించి తెలుసుకోవాలి. మిసైల్ యొక్క రేంజ్ని బట్టి వాటిని క్లాసిఫై చేస్తారు. నెంబర్ 1 SRBM, షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ 1000 కిలోమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది. అంటే 1000 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న టార్గెట్ని ఇది డిస్ట్రాయ్ చేయగలదు. ఇలాంటిది మన ఇండియాలో పృథ్వీ మిసైల్ ఉంది అండ్ పాకిస్తాన్ దగ్గర గజ్నవి అని ఒకటి ఉంది. అది ఎంతవరకు పనిచేస్తుందో మనకు తెలియదు. రెండవది MRBM, అంటే మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. వీటి రేంజ్ 1000 నుంచి 3000 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. మన దగ్గర అగ్ని-1 ఈ రేంజ్లో వస్తుంది. ఆ తర్వాత IRBM, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ 3000 నుంచి 5500 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి మిసైల్స్ పాకిస్తాన్ దగ్గర లేవు. మన ఇండియా దగ్గర అగ్ని-3 ఉంది అండ్ చైనా దగ్గర DF-26 ఉంది. ఆ తర్వాత వచ్చేది ICBM. దీన్నే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్. ఇది ఖండాల్ని దాటి దేశాల్ని టార్గెట్ చేసే మిసైల్. చాలా సంవత్సరాల నుంచి మన ఇండియా అగ్ని-5ని ICBM మిసైల్ అని చెప్పేది. ఈవెన్ మన గవర్నమెంట్ కూడా డాక్యుమెంట్స్లో అలాగే రాసింది. కానీ ఈసారి మాత్రం ఇండియా కావాలని అగ్ని-5ని టెస్ట్ చేసి ఇది ICBM మిసైల్ కాదు, అంతకన్నా తక్కువ రేంజ్ కలిగిన IRBM, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అని చెప్తుంది. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ఇండియా కావాలనే ఈ మిసైల్ యొక్క పూర్తి పవర్ని ప్రపంచానికి తెలియజేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ మన అగ్ని-5 మిసైల్ అమెరికాని టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేయగలదు అని తెలిస్తే అమెరికా రంగంలోకి దిగి మన పైన లేనిపోని శాంక్షన్స్ వేస్తుంది, పెద్ద గొడవ క్రియేట్ అవుతుంది. అందుకని ఇండియా కావాలని ఈ విషయాన్ని ఇప్పుడు రివీల్ చేయట్లేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, అమెరికా దగ్గర వాళ్ళ దేశం నుంచి ఇండియాను డిస్ట్రాయ్ చేసే వెపన్స్ ఉన్నప్పుడు మన దగ్గర అమెరికాను నాశనం చేసే వెపన్స్ ఎందుకు ఉండకూడదు? కానీ అమెరికా తమ దగ్గర ఉన్న డబ్బు, మిలిటరీ బలం, పొగరుతో ఇతర దేశాల్ని ఎదగకుండా ఆపుతుంది. అలా అని మనం ఎక్కువ కాలం ఈ సూపర్ పవర్కి భయపడి ఉండలేము. మనం ఆల్రెడీ అగ్ని-6 మిసైల్ పైన పనిచేస్తున్నాము. దాని రేంజ్ 8000 నుంచి 10,000 కిలోమీటర్లు ఉండబోతుంది. ఇంత రేంజ్ ఉన్న మిసైల్ ఇండియా నుంచి ప్రపంచంలోని ప్రతి ఏరియాని హిట్ చేయగలదు. అమెరికా, రష్యా, చైనా, యూరప్ ఇలా ఏ ప్రాంతాన్ని తీసుకున్నా మన ఇండియా నుంచి టార్గెట్ చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వెరీ సూన్ మన సైంటిస్టులు అగ్ని-5ని మరింత మాడిఫై చేసి పవర్ఫుల్గా చేయబోతున్నారు. అగ్ని-5 బంకర్ బస్టర్ మిసైల్ తయారు చేయబోతున్నారు. బంకర్ బస్టర్ అంటే శత్రువులు భూమి లోపట పెద్ద పెద్ద బంకర్లు భారీ కాంక్రీట్తో తయారు చేసి దాక్కుంటారు.
మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన బ్రహ్మోస్ మిసైల్స్ పాకిస్తాన్ ఎయిర్ బేస్లను, ఉగ్రవాద స్థావరాల్ని నాశనం చేస్తుంటే ఇదిగో ఈ ఆసిఫ్ మునీర్ గాడు, షాబాజ్ షరీఫ్ గాడు బంకర్లో దాక్కున్నారు. అయితే ఈ అగ్ని 5 బంకర్ బస్టర్ రెడీ అయ్యాక వీళ్ళు ఎక్కడ దాక్కున్నా వీళ్ళ లొకేషన్ తెలిస్తే వాళ్ళను ఆ బంకర్లోనే లేపేయగలము. మీకు గుర్తుండే ఉంటుంది, ఇరాన్ పైన అమెరికా బాంబులు వేసినప్పుడు B-2 బాంబర్తో బంకర్ బస్టర్ బాంబులు వేశారు. దాంతో ఇరాన్ అండర్ గ్రౌండ్లో నిర్మించిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేయగలిగారు. ఇప్పుడు మన ఇండియా కూడా అలాంటి పవర్ఫుల్ మిసైల్ని తయారు చేస్తుంది. వాటి రేంజ్ 5,000 కిలోమీటర్లు ఉండబోతుంది. అంటే మన ఇండియా నుంచి 5,000 కిలోమీటర్ల రేంజ్లో శత్రువులు ఏ మూలన దాక్కున్నా, ఏ బంకర్లో దాక్కున్నా అగ్ని 5 వాళ్ళను కంప్లీట్గా నాశనం చేయగలదు. అయితే మన ఇండియా తయారు చేస్తున్న ఈ పవర్ఫుల్ మిసైల్స్ని అమెరికా చాలా క్లోజ్గా గమనిస్తుంది. నిజానికి అమెరికాలోని కొన్ని ఆర్గనైజేషన్స్, థింక్ ట్యాంక్స్ ఇండియాను లైట్ తీసుకోకండి. ఇండియా తయారు చేస్తున్న మిసైల్ టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా ఉంది. వాళ్ళు రాబోయే రోజుల్లో అమెరికాను కూడా టార్గెట్ చేయగల మిసైల్ తయారు చేస్తారు. కాబట్టి ఇండియాను ఎలాగైనా కంట్రోల్ చేయండి. ఇండియా ఇంత వేగంగా మిసైల్ ప్రోగ్రామ్ని డెవలప్ చేయకూడదు అని మనపైన శాంక్షన్ వేసే ప్లాన్లు కూడా వేస్తున్నారు. కొంతమంది అమెరికన్ నిపుణులైతే అమెరికన్ కంపెనీలు ఇస్రో ద్వారా శాటిలైట్స్ని లాంచ్ చేయకూడదు, అలా చేయడం ద్వారా మన డబ్బు వాళ్లకు వెళ్ళి వాళ్ళు మరింత అడ్వాన్స్ రాకెట్స్ని, మిసైల్ని తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు. చూసారా మన పైన అమెరికాకు ఎంత ఏడుపు ఉందో. వీళ్ళు ఎదిగినప్పుడు మనం ఇలాంటివి ఏమైనా చేశామా? కానీ వేరే వాళ్ళు ఎదుగుతుంటే వీళ్ళు చూడలేరు. అందుకే అమెరికా ఎప్పటి నుంచో మన రాకెట్ ప్రోగ్రామ్ని, ఇస్రోని ఆపేందుకు ప్రయత్నం చేస్తుంది. అమెరికా CIA మన నంబి నారాయణన్ గారిని కావాలని ఫేక్ కేసుల్లో ఇరికించి క్రయోజెనిక్ ఇంజన్ తయారు చేయకుండా చేసింది. ఇంకా చాలామంది భారతీయ సైంటిస్టులను CIA ఎవరికి తెలియకుండా అంతం చేసింది. మీకు అమెరికా మన ఇండియా పైన ఎటువంటి కుట్రలు చేసింది, ఎవరికి తెలియకుండా ఎటువంటి సీక్రెట్ ఆపరేషన్ చేసింది, ఎంతమంది మన సైంటిస్టులను అంతం చేసిందో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. వెరీ సూన్ ఒక సెపరేట్ వీడియోని ప్లాన్ చేస్తాను. ఓవరాల్గా ప్రజెంట్ మన ఇండియా ఎవరికి తల వంచట్లేదు. మనం సొంతంగా స్పేస్ టెక్నాలజీ, రాకెట్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ, మిలిటరీ టెక్నాలజీని వేగంగా డెవలప్ చేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మనం అమెరికాను ఒక శత్రువుగా చూడాల్సిన టైం వచ్చింది. ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ ఈ విషయాన్ని గమనించి చైనా, రష్యాతో ఫ్రెండ్షిప్ని మరింత డీప్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ మన ఇండియాకు ఉన్న అతిపెద్ద శత్రువు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ కాదు, అమెరికా. వీళ్ళు మన దేశాన్ని ఎదగనివ్వకుండా, మన దేశాన్ని సూపర్ పవర్ కాకుండా ఆపుతున్నారు. ఇప్పుడే కాదు, వీళ్ళు ఎప్పటి నుంచో ఇండియాను ఎదగకుండా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయిన ఈ ఓట్ చోరీ కాంట్రవర్సీ కూడా అమెరికా CIA ప్లాన్ అని చెప్తున్నారు. మీరు గమనించండి, బంగ్లాదేశ్లో కూడా వీళ్ళు ఇలాగే చేసి అక్కడ పవర్ని పూర్తిగా మార్చేశారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఎలక్షన్ గెలిచి పవర్లోకి వచ్చింది. కానీ అమెరికా CIA కావాలని ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసింది. షేక్ హసీనా చీటింగ్ చేసి పవర్లోకి వచ్చింది అనే నెరేటివ్ని ప్రజల్లో పుష్ చేసి ప్రజలు తిరగబడేలా చేసింది. సేమ్ అదే మెథడ్ని ఇక్కడ రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని మొదలుపెట్టాడు. అసలు రాహుల్ గాంధీ వెనకాల ఎవరున్నారు? ఈ విషయాలన్నీ త్వరలోనే బయటకు రాబోతున్నాయి. ఆల్రెడీ ఓట్ చోరీ మొత్తం స్కామ్, ఇదంతా అబద్ధమని తెలుస్తుంది. మెల్లమెల్లగా వీళ్ళంతా ఎక్స్పోజ్ అవుతారు. ఈ విషయాలన్నీ చాలా త్వరలోనే బయటపడబోతున్నాయి. దానిపైన ఒక డీటెయిల్ వీడియో కూడా రాబోతుంది. మొత్తంగా అమెరికా ప్రజెంట్ మనకు మిత్రువులా కనిపించే ఒక బద్ధ శత్రువు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అమెరికా మనపైన శాంక్షన్స్ వేసినప్పుడు మనం ఎందుకు అమెరికా పైన శాంక్షన్ వేయకూడదు? ఎందుకంటే అమెరికాకు చెందిన అనేక కంపెనీస్ ఇండియన్ మార్కెట్లో ప్రాఫిట్ని సంపాదిస్తున్నాయి. ఇక మన అగ్ని 5 మిసైల్ చూసి మేజర్గా పాయింట్ తడుపుకుంటుంది పాకిస్తాన్, ఎస్పెషల్లీ ఆసిఫ్ మునీర్ గాడు. వీళ్ళు మన బ్రహ్మోస్ని ఆపలేకపోయారు, అగ్ని 5ని ఏమాపుతారు? ఈసారి పాకిస్తాన్ అమెరికా అండతో ఇండియాపైకి యుద్ధానికి వచ్చిందే అనుకోండి, పాకిస్తాన్ అనే దేశం మిగలదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈసారి భారత్ బ్రహ్మోస్ కంటే ఎంతో పవర్ఫుల్ మిసైల్ అయిన అగ్ని 5ని యూజ్ చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు.
మళ్ళీ చెప్తున్నాను, హెల్త్ ప్రాబ్లం కారణంగా గొంతు కాస్త మారింది. ఇబ్బందిగా అనిపిస్తే క్షమించండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.